2003 మార్చి నెలలో ఇరాక్లోని ఒక చిన్న గ్రామంలో రాత్రి చీకటి కమ్ముకున్న సమయం ఒక రహస్యమైన వ్యక్తి నేల కింద దాక్కున్నాడు. అతని శరీరం పైభాగం ఫోమ్తో కప్పబడి ఉంది. అకస్మాత్తుగా గ్రామంలోని వీధి లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఆ తర్వాత వందలాది అమెరికన్ సైనికులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. వాళ్ళలో ఒక సైనికుడు బంకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక తాడును గుర్తించాడు. ఆ తాడు ఒక రహస్య బంకర్ గేటు వైపు నుండి వచ్చింది. ఆ గేటును తెరిచిన వెంటనే సైనికులు గ్రెనేడ్ విసరడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ క్షణంలో అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఎందుకంటే అందులోంచి 2 చేతులు బయటకు వచ్చాయి. కాసేపటికి ఒక గడ్డం గల వ్యక్తి బయటకు వచ్చి చేతులు ఎత్తి ఇలా అన్నాడు, నా పేరు సద్దాం హుస్సేన్, నేను ఇరాక్ అధ్యక్షుడిని, మాట్లాడాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అమెరికన్ సైనికులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఆనందంతో ప్రకటించాడు, లేడీస్ అండ్ జెంటల్మెన్, మనం అతడిని పట్టుకున్నాం. మీరు ఈ కథను బహుశా ఇంటర్నెట్లో వైరల్ అయిన చిన్న వీడియోల్లో లేదా మీమ్స్లో చూసి ఉండొచ్చు. మీకు ఈ ఘటన గురించి అంత తెలుసని అనుకుంటూ ఉండొచ్చు. కానీ నమ్మండి, ఈ కథ మొత్తం మీరు ఇంతవరకు పూర్తిగా విని ఉండరు. ఎందుకంటే ఈ ఘటన ఎన్నో రోజులు రహస్యంగా ఉంచబడింది. ఈ వీడియోలో సద్దాం హుస్సేన్ను ఆ రహస్య బంకర్ నుంచి ఎలా పట్టుకున్నారు, ఆ తర్వాత అతనికి ఎలా శిక్ష విధించారనే విషయాలను మీకు చెప్పబోతున్నాం. 2003 మార్చిలో అమెరికా మరియు దాని మిత్ర దేశాల్లో ఇరాక్ పై దాడి చేస్తూ ఒక భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇలా ప్రకటించాడు, ప్రియమైన దేశ ప్రజలు, ఈ రోజు నుంచి అమెరికా మరియు దాని మిత్ర బలగాలు ఇరాక్ పై యుద్ధం ప్రకటిస్తున్నాయి. ఇరాక్ను ఆయుధాలు లేని దేశంగా మార్చడం, దాని ప్రజలను విముక్తి చేయడం, ప్రపంచాన్ని భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడడం మా లక్ష్యం అని చెప్పి అమెరికా ఒక కూటమిని ఏర్పాటు చేసింది. వాళ్ళు సద్దాం హుస్సేన్ను అధికారం నుంచి తొలగించాలని నిర్ణయించారు. వాళ్ళ వాదన ఏంటంటే సద్దాం రహస్యంగా భీకరమైన ఆయుధాలను దాచి ఉంచాడని. కానీ నేటి రోజు వరకు ఆ వాదన నిజమని నిరూపితం కాలేదు. ఆయన అప్పట్లో జార్జ్ బుష్ ప్రపంచానికి గట్టిగా చెప్పాడు, సద్దాం హుస్సేన్ ఖచ్చితంగా భీకర ఆయుధాలను సమకూర్చాడు. కానీ ఆ తర్వాత ఈ ఆరోపణలు తప్పుడు అని తేలిపోయింది. అమెరికన్ సైన్యం ఇరాక్లోకి ప్రవేశించింది. కానీ వాళ్ళు ఆ ఆయుధాలను ఎక్కడ కనుగొనలేదు. దీంతో సైనికుల్లో నిరాశ చోటు చేసుకుంది. యుద్ధం వేగంగా సాగింది. అమెరికా మరియు దాని మిత్ర బలగాలు ఇరాక్ రాజధాని బాగ్దాద్ వైపు దూసుకెళ్లాయి. దురదృష్టవశాత్తు కేవలం 3 వారాల్లోనే బాగ్దాద్ అమెరికన్ బలగాల చేతిలో పడిపోయింది. కానీ సద్దాం హుస్సేన్ ఆచూకీ మాత్రం ఎవరికి తెలియలేదు. బాగ్దాద్ పతనం తర్వాత అమెరికన్ సైనికులు నగరం మధ్యలో ఉన్న సద్దాం హుస్సేన్ యొక్క భారీ విగ్రహం ముందు నిలబడి విజయాన్ని ప్రకటించారు. మొదట వాళ్ళు అక్కడ అమెరికన్ జెండాను ఎగురవేశారు. దీనితో ఇరాకీ ప్రజల్లో కోపం చెలరేగింది. ఈ చర్య ద్వారా అమెరికా ఆక్రమణదారిత్వం మొదలైందని వాళ్ళు భావించారు. దీంతో అమెరికన్ సైన్యం వెంటనే తమ జెండాను మార్చి ఇరాకీ జెండాను ఎగురవేసింది. అయినా సద్దాం హుస్సేన్ ఆచూకీ ఇంకా రహస్యంగానే ఉంది. ఆ సమయంలో అమెరికన్ సైన్యం యొక్క ప్రధాన లక్ష్యం సద్దాం హుస్సేన్ను, అతని ఉన్నతాధికారులను కనిపెట్టడమే. అందుకోసం వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్లేయింగ్ కార్డుల సెట్ను తయారు చేశారు. ఈ కార్డులో సద్దాం మరియు అతని పాలనలోని 52 మంది కీలక అధికారుల ఫోటోలు ఉన్నాయి. తద్వారా సైనికులు వాళ్ళను సులభంగా గుర్తించగలరు. ఈ జాబితాలో సద్దాం హుస్సేన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అతని 2 కొడుకులు ఉదయ్ మరియు కుసాయ్ ఉన్నారు. అమెరికన్ సైన్యం సద్దాంను కనిపెట్టడానికి రగిలిపోతూ ఒకదాని తర్వాత ఒకటి ఆపరేషన్లు చేపట్టింది. నెలలు గడిచాయి. కానీ సద్దాం ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ క్రమంలో అమెరికన్ ప్రభుత్వం సద్దాం 2 కొడుకుల కోసం $15 మిలియన్, సద్దాం కోసం $25 మిలియన్ బహుమతిని ప్రకటించింది. ఈ భారీ బహుమతి ఒక పెద్ద ఆకర్షణగా మారింది. అమెరికన్ సైన్యం ఆశాభావంతో ఉంది, తమకు త్వరలోనే సద్దాం దొరుకుతాడని. కొన్ని నెలల తర్వాత ఆ బహుమతి ఆకర్షణకు లొంగిన ఒక వ్యక్తి మొసుల్ నగరంలో అమెరికన్ సైనిక స్థావరానికి వచ్చి సద్దాం కొడుకులు ఉదయ్, కుసాయ్లను తాను ఆశ్రయం ఇచ్చాడని చెప్పాడు. మొదట సైనికులు నమ్మలేదు. కానీ మరుసటి రోజు ఆ వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. ఆ దాడిలో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ సద్దాం 2 కొడుకులు నిజంగానే ఉన్నారు. కానీ ఉదయ్, కుషాయ్ శాంతియుతంగా లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. దీంతో అమెరికన్ సైన్యం కాల్పులు జరిపింది. దాడి తీవ్రతరం చేసి ఎక్కువ సైనికులను పంపించారు.
చివరికి సద్దాం ఇద్దరు కొడుకులు దారుణంగా మరణించారు. అయినా ఈ ఘటన తర్వాత కూడా సద్దాం ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. అతడు బతికే ఉన్నాడా చనిపోయాడా అనే సందేహం వచ్చింది. కానీ తన ఇద్దరు కొడుకులను కోల్పోయిన సద్దాం తీవ్ర దుఃఖంతో ఒక ఆడియో టేప్ను విడుదల చేశాడు. ఆ టేప్లో అతడు తన కొడుకుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఈ టేప్ సద్దాం ఇంకా బతికే ఉన్నాడనే నిదర్శనం అయ్యింది. ఈ ఘటన ద్వారా అమెరికన్ సైన్యానికి కొత్త సమాచారం లభించింది. అమెరికా ప్రభుత్వం సద్దాం ఆచూకీ తెలిసిన వారికి $30 మిలియన్ బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ బహుమతి ఆకర్షణలో చాలా మంది ఇరాకీలు రహస్య సమాచారాన్ని అమెరికన్ సైన్యానికి అందించారు. ఇంకా సద్దాం యొక్క కొందరు వ్యక్తిగత బాడీగార్డులు, సన్నిహితులు కూడా అతని ఆచూకీ గురించి కీలక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం సద్దాం అదౌర్ అనే చిన్న గ్రామంలో దాక్కున్నాడు. అమెరికన్ సైన్యం వెంటనే ఆ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించింది. 2 ఫామ్ హౌస్లను సోదా చేశారు. కానీ ఏమీ దొరకలేదు. అయితే చివరికి మొహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి ఒక రహస్య గేటు వైపు సూచించాడు. అక్కడే సద్దాం హుస్సేన్ దాక్కుని ఉన్నాడు. అలా చివరికి సద్దాం హుస్సేన్ బయటపడ్డాడు. అమెరికన్ సైనికులు అతడిని పట్టుకున్నారు. దాంతో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ విజయాన్ని గొప్పగా ప్రకటించాడు. సద్దాం హుస్సేన్ పట్టుబడటం, అతని దాక్కునే కథ ఆధునిక చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టంగా నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు సద్దాంను పట్టుకున్న తర్వాత కూడా ఇరాక్ యుద్ధం ఆగలేదు. బదులుగా ఇరాక్ రోజు రోజుకు విధ్వంసం వైపు దూసుకెళ్లింది. నేటి రోజు ఇరాక్ పరిస్థితి గురించి మనందరికీ తెలుసు. అమెరికా మరియు దాని మిత్ర దేశాలు సద్దాంను సజీవంగా పట్టుకొని ఉరి తీసిన కారణాలు ఈ రోజు ప్రపంచం ముందు అసత్యమని నిరూపితమయ్యాయి. కానీ ఇరాక్ వంటి ఒక గొప్ప దేశం ఈ యుద్ధంలో నాశనమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.